మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నిర్మాణం రేపో మొదలవుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ దిశగా అడుగులు పడుతున్నాయి అనుకుంటున్నటువంటి తరుణంలో టోటల్ మాస్టర్ ప్లాన్లో కొన్ని సవరణల్ని NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. ఆ సవరణల నేపథ్యంలోనే మరికొంత ORR జాప్యం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అసలు దీనికి గల కారణాలు ఏంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం. మొత్తం 189 కిలోమీటర్ అంటే దాదాపు 190 కిలోమీటర్ల రోడ్ మ్యాప్ని ఫైనలైజ్ చేశారు. మొత్తం అమరావతిలో ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్ మొత్తాన్ని చూస్తే ఇది ORR, ఇది IRR. ఈ మధ్యలో ఉండేదంతా కూడా ఒక విధంగా సెమీ అర్బన్ ఏరియాస్ లాంటివి. ఈ కోర్ ఏరియాలో ఉన్నదంతా ఇటు విజయవాడ నగరం, ఇటు అమరావతి నగరం అవుతుంది. దీనికి ఆనుకుని ఈ గుంటూరు నగరం ఇటువైపు ఉంటుంది. కాబట్టి ఈ కోర్ ఏరియా అంతా కూడా బాగా అర్బనైజ్డ్ ఏరియా అవుతుంది. మిగతాదంతా కూడా దాని సరౌండింగ్స్ అవుతుంది. ఇది ప్లాన్ రెడీ చేశారు. అన్ని రకాలుగా యాక్సెప్టెన్స్ వచ్చింది. దీనిలో మేజర్గా ఇక్కడ ఒక 12 వరుసల రహదారిని ప్రతిపాదించారు. అంటే సూపర్ రేడియల్ రోడ్స్తో ఉండేటువంటి హై స్పీడ్ హైవే ఒకటైతే దానికి అటు ఇటుగా వచ్చేటువంటి సర్వీస్ రోడ్లు, అలానే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కూడా మెట్రో రైళ్లు నడిపించాలన్నా కానీ దానికి అనుగుణమైనటువంటి భూసేకరణ ఇప్పుడే జరిగే విధంగా ప్రణాళికలను రెడీ చేసింది. అంటే ఇటువైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి, ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్సైడ్ ఒక సర్వీస్ రోడ్ రూట్ ఉంటుంది. అంటే వెళ్ళేదారి వచ్చేదారి, అంటే 2 వరుసల రహదారుల కింద వస్తాయి అన్నమాట. ఇటువైపు 2, అటువైపు 2, 4 వరుసలు వస్తాయి. అలానే అవుట్ సైడ్ కూడా సేమ్ ప్రణాళికని రెడీ చేసి పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు NHAI అన్నిటినీ స్క్రూటినీ చేసేటువంటి క్రమంలో ఈ టోటల్ సమగ్ర ప్రణాళిక విషయంలో బడ్జెట్ విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఎందుకంటే దానికి ప్రధానమైనటువంటి కారణం NHAI చెప్తున్నటువంటి మాట. ఇది NHAI అఫీషియల్ వెబ్సైట్. దీనిపైన మంత్రి నితిన్ గడ్కరీతో గతంలో చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు సమావేశమయ్యారు. ఈ మాడిఫికేషన్స్ ఏవి లేకుండా డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయమని చెప్పని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదన ప్రకారం చూస్తే కనుక 38,450 కోట్ల రూపాయలు ఈ నిర్మాణానికి కాబోతున్నటువంటి ఖర్చు అనమాట. సో ఈ ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలనేది కండిషన్. కేంద్ర ప్రభుత్వం దానికి అంగీకరించింది. రెండో విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అనేక రకాల GSTల మినహాయింపులు ఇవ్వడం వల్ల ఒక 1,200 కోట్ల రూపాయలు ఎగ్జామ్షన్ అవుతుంది. అలానే మరికొన్ని రాయితీలు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. మొత్తం మీద భూ సేకరణకి సంబంధించి 6,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేశారు. ఈ 6,500 కోట్ల రూపాయలు ఇందులో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనలు బడ్జెట్ విషయంలో కొన్ని కన్సిడరేషన్స్ తీసుకోవడం ద్వారా NHAI చేసినటువంటి సవరణల ఫలితంగా జరుగుతున్నటువంటి ప్రధానమైన 2 మార్పులు ఏంటంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి అటు ఇటు ఉన్న సర్వీస్ రోడ్లో ఇన్సైడ్ సర్వీస్ రోడ్డును మాత్రమే యాక్సెప్ట్ చేశారు. అంటే ఇది 180 కిలోమీటర్లు 190 కిలోమీటర్లు అనుకున్నాం కదా, ఆల్మోస్ట్ ఈ 190 కిలోమీటర్లు ఇన్సైడ్ మాత్రమే సర్వీస్ రోడ్డు వేసుకుంటూ వస్తారు. అవుట్ సైడ్ సర్వీస్ రోడ్డుని కట్ ఆఫ్ చేశారు. అంటే అవుట్ సైడ్ సర్వీస్ రోడ్డు నిర్మాణం అనేది ప్రస్తుతానికి జరగకుండా సవరణ చేశారు. దీంతోపాటు మరొక మేజర్ చేంజ్ ఇక్కడ ఏం జరగబోతుందంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో పాటు గతంలో చేసినటువంటి అంచనాల ప్రకారం ఇది విజయవాడ వెస్ట్ బైపాస్. ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి భాగం విజయవాడ వెస్ట్ బైపాస్ ఆల్రెడీ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. ఇది డాట్స్లో పెట్టినటువంటి ప్రదేశం ఇది విజయవాడ ఈస్ట్ బైపాస్కి సంబంధించినటువంటి ప్రతిపాదన. అయితే ఔటర్ రింగ్ రోడ్ వస్తున్నటువంటి తరుణంలో ఈస్ట్ బైపాస్ ప్రతిపాదనని డ్రాప్ చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరించింది. ఈస్ట్ బైపాస్ని భవిష్యత్తు అవసరాలను బట్టి అవసరమైతే చూద్దాం అనేటువంటి మాటను పక్కన పెట్టారు. దీంతోపాటు ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డుకి జస్ట్ అవుట్ సైడ్లో తెనాలి నగరం ఉంది, తెనాలి పట్టణం ఉంది. సో తెనాలి పట్టణాన్ని కోర్ క్యాపిటల్ ఏరియాని కనెక్ట్ చేసే విధంగా స్పర్ రోడ్ అని చెప్పని ఇటు గుంటూరు రూట్ వైపు అంటే కాజా గుంటూరు వైపు నుంచి కనెక్ట్ అయ్యే విధంగా ఒక 17 కిలోమీటర్ల 4 వరుసల రహదారి నిర్మాణాన్ని కూడా ప్రతిపాదించారు. అది కూడా ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా చేసినటువంటి ప్రతిపాదన. అయితే ఇప్పుడు ఈ బడ్జెట్లు కట్ చేసేటువంటి ప్రతిపాదనలో భాగంగా ఆ 17 కిలోమీటర్ల రహదారిని కట్ చేయాలి. 17.5 కిలోమీటర్లు 6 వరుసల రహదారి వస్తుంది అనమాట. అది అంటే ఇటు 3 వరుసలు, అటు 3 వరుసలు, వెళ్ళే 3, వచ్చే 3. NH16కి కనెక్ట్ అయ్యేటువంటిది, అలానే డైరెక్ట్గా తెనాలికి కనెక్ట్ అయ్యేటువంటిది. దీనివల్ల ఏంటంటే కోర్ క్యాపిటల్ ఏరియాలోకి తెనాలి ప్రాంత వాసులందరూ కూడా అటుపక్క ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి రేపల్లి నుంచి కానీ వీళ్ళందరూ కూడా ఈ రూట్లోంచి కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో మేజర్ కనెక్టింగ్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని భావించారు.
NH16కి బుడంపాడు నుంచి కనెక్ట్ అయ్యి NH నారాకోడూరు నుంచి బుడంపాడు వరకు NH16 ఒక 5.2 కిలోమీటర్ల స్ట్రెచ్ 4 వరుసల్లో నిర్మిస్తారు. దాన్ని తీసుకొచ్చి ఈ స్పర్ రోడ్డు కనెక్ట్ చేస్తారన్నమాట. అది ప్రతిపాదన. ఈ రెండింటిని డ్రాప్ చేయాలనేటువంటి అంశాన్ని NHAI తాజా ప్రతిపాదనలో పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తీసుకోలేదు, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని చెప్పని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే 2 ప్రధానమైనటువంటి సమస్యలు రాబోతున్నాయి. మొదటిది ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ నెట్వర్క్, అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ నెట్వర్క్లో ఒక సమస్య ఏర్పడుతుంది. ఫ్రీక్వెంట్ కనెక్టివిటీ అంటే ఇటు తెనాలి, రేపల్లె ఈ ప్రాంతం నుంచి మచిలీపట్నం నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక కనెక్టింగ్ పాయింట్ అవుతుంది అనమాట. అటు మచిలీపట్నం అటు ఉంది, లేదా ఇటు విజయవాడ వైపు నుంచి వచ్చినా కానీ మచిలీపట్నం వాళ్ళకి ఇటు రావచ్చు. బట్ ఇది కూడా ఒక కొత్త కనెక్టింగ్ పాయింట్ అయిద్దని అందరూ భావించారు. దీన్ని డ్రాప్ చేయడం వల్ల ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ప్రణాళిక మొత్తం రోడ్ నెట్వర్క్లోనే డిస్టర్బెన్స్ వస్తుంది. రెండోది అవుటర్ రింగ్ రోడ్డుకి అవుట్ సైడ్ సర్వీస్ రోడ్లు తీసేయడం వలన భవిష్యత్తులో వాటి నిర్మాణం అనేది చాలా వ్యయంతో కూడుకున్నటువంటి అంశం అవుతుంది. రాబోయేటువంటి గతంలో 20 ఏళ్ల నుంచి మనం చూస్తే కనుక హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగేటువంటి సమయంలో ఇంత పెద్ద రింగ్ రోడ్డు అవసరమా అన్నారు. కానీ ఇప్పుడు ఆ రింగ్ రోడ్డుకి వేసిన సర్వీస్ రోడ్లు కూడా సరిపోవడం లేదు. సో అలా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే అమరావతి అవుటర్ రింగ్ రోడ్ 2047 నాటి ప్రణాళికను మ్యాచ్ చేసే విధంగా డిజైన్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ కనుక సర్వీస్ రోడ్లు తీసేస్తే సమస్య ఎదురవుతుంది. ఇంత చేస్తే కూడా NHAI సేవ్ చేసేది కేవలం 6,500 కోట్ల రూపాయలు సేవ్ చేయగలుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నటువంటి మాట. సో దీన్ని ఈ ప్రతిపాదనలో ఎలాంటి మార్పులు లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తే 38,450 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ సవరణలతో కనుక యాక్సెప్ట్ చేస్తే 32,000 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది. దీనివల్ల ఒక అసమగ్రమైనటువంటి స్వరూపం ఏర్పడుతుంది. రవాణా వ్యవస్థకు సంబంధించి భవిష్యత్తులో మరింతగా విస్తరించాలంటే కూడా ప్రాక్టికల్గా చాలా సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే ఇప్పుడు నిర్మాణం జాప్యం జరగడం వల్ల ఇది ఒక 25,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ అనుకున్నది 38,000 కోట్లకు చేరింది. సో రాబోయే రోజుల్లో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇది కూడా టేకప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు సమావేశమయ్యారు. అవుటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి రోడ్ సైజు అంటే 150 మీటర్లు, 140 మీటర్లు ఏ సైజులో ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలనే దానిపైన కూడా పలుసార్లు సమావేశమయ్యి ఈ సమగ్ర ప్రణాళికను ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మరోసారి సమస్య ఏర్పడింది. వాస్తవానికి దీనికి సంబంధించినటువంటి RFPలు, ప్రీ టెండర్ ప్రాసెస్ సంబంధించినటువంటి వర్క్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రాజెక్టును కుదించడం వల్ల కొత్త సమస్యలు ఎదురవుతాయని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి విజ్ఞప్తుల్ని కేంద్రంతో సంప్రదింపుల రూపంలో జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతవరకు ఇవి సఫలమవుతాయి లేదా ప్రస్తుతానికి ప్రాజెక్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా అయితే సవరణలు ప్రతిపాదించారో దాని ప్రకారం చేపట్టి 3 ఏళ్ల ప్రణాళిక కాబట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు మిగతా విషయాల మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇమీడియట్ డెసిషన్ వస్తేనే ల్యాండ్ ఎక్విజిషన్కి ప్రాపర్ క్లారిటీ వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి నిధులు అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి 6,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ నిధులను కూడా కేంద్రం సమకూర్చాల్సి ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఎటువంటి తోడ్పాటు అందించబోతున్నారు, ప్రణాళికని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయడానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం పొందబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పైగా NHAI ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కానీ, సంబంధిత శాఖలు అధికారుల అభిప్రాయం కానీ అడగకుండా ఈ సవరణలు చేయడం పైన కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరపడం ద్వారా ఈ ప్రక్రియ, ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అన్ని రకాలుగా కూడా డబుల్ బెనిఫిట్స్ అని చెప్పని ఇప్పటివరకు ప్రజలు నమ్ముతూ వచ్చారు. దాన్ని నిలబెట్టుకునేటువంటి క్రమంలో NDA ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.